తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే రాజమండ్రి రూరల్లో అనేక ప్రాంతాలు నీటితో నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా రాజమండ్రిలో అనేక ప్రాంతాలు జలమయమై ఇక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్. గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు కురవడంతో పాటు ఈ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలకు కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి కూడా వరద నీరు తగిలింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 4 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ధవళేశ్వరం రాజమండ్రి ఈ ప్రాంతాల్లో బాగా మొన్న కురిసిన భారీ వర్షాలు ముంపు ప్రాంతాలు చాలా ముఖ్యమైన పరిస్థితి. చెప్పండి, ఏ విధంగా ఈ ముంపుని చూడాలి? ధవళేశ్వరంలో మునిగిపోతున్న రాజమండ్రిలో చాలా ప్రాంతాలు మునిగిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వ నిర్వహణ వల్ల డ్రైనేజ్ వ్యవస్థ అస్తంతమైంది. పంచాయతీలన్నీ నిర్వీర్యం చేయడంలో అంత చెత్తాచెదరం జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలో కూడా పౌడర్లకు ఇచ్చిన వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ అసలు విషయం మాత్రం ఏదో సామెత తాళం వేసి బళ్ళెం మరిచినట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయడంలో వైఫల్యం జరుగుతూ నిన్న నగరం అంతా కూడా జలమైంది. ఇవాళ 2 కూడా నిన్న ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. అధికారులు కూడా కలెక్టర్ గారితో కమిషనర్తో అధికారులతో అప్పచెప్పాం. ఇప్పుడు 4 లక్షల క్యూసెక్స్ ఉంది. ఇంకా భారీగా ఈ సంవత్సరం వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టులో కూడా భారీగా వరదలు వచ్చే అవకాశం ఉంది కనుక అవుట్ఫాల్ స్పేస్లు కానీ ఎక్కడెక్కడ వెంట్రుకల్లో గట్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎంత పటిష్టం చేయాలని చెప్పి మేము నిర్ణయం చెప్పాం. అధికారులకి వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతున్నాం, మంత్రులతో మాట్లాడి సమాయత్తం చేస్తున్నాం. ఇవాళ భారీ వర్షాలు వస్తున్నాయి. బంగాళాఖాతంలో కూడా తుఫాను మన మరో తుఫాను కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ వర్షాకాలం అందరినీ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవడం ఒక ఎత్తు, ముంపు ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఒక ఎత్తు, పటిష్టం చేయాల్సింది మనం చేసుకెళ్ళాలి. ధవళేశ్వరం దగ్గర చూసా ఇవాళ 4 లక్షలు పెద్ద ఇదేం కాదు. కానీ ఎప్పుడైతే వరద పెరిగిందో రాజమహేంద్రవరం డౌన్లో ఉంటుంది కనుక సిటీ కానీ ధవళేశ్వరం ప్రాంతాలు గట్టు కంటే డౌన్లో ఉంటాయి కనుక ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన నీరు వెళ్ళేదానికి అవకాశం పంపు చేయాల్సిన పరిస్థితి. సాయిబాబా గుడి దగ్గర పంప్ హౌస్ కట్టమని 2.5 ఏళ్ళుగా పోరాడితే ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. టెండర్ పిలిచామన్నారు, పని కాదు. ఇవాళ గోదావరి వస్తే మొత్తం రాజమహేంద్రవరం పెరిఫెరీలో ఉన్న క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా వచ్చి సాయిబాబా గుడి దగ్గర గోదావరిలో కలవాలి. వరద వస్తే ఆ నీళ్ళు ఎండదు, మళ్ళీ తూరిపోయటమే మార్గం. అధికారుల నిర్లక్ష్యం కానీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ డ్రైనేజీని బాగు చేస్తున్నారు. సిబ్బందిని పెట్టి మా తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల నాయకులు, బీజేపీ నాయకులు కూడా ఇన్వాల్వ్ కమ్మని అధికారులను సమర్థించి ఉన్న సిబ్బందిని వాడుకొని సర్జరీ చేయండి. అవసరం చోట్ల నిధులు కూడా సమీకరిస్తామని కూడా చెప్పాం. దానివల్ల ముందు ఎక్కడెక్కడ ఇంటర్నల్ డ్రైన్స్ అన్ని క్లీన్ చేయాలి. భారీ ఎత్తున మురుగు పెరిగిపోయాం. ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఈ వ్యర్థాలు వేయటం, ఇళ్ళ చెత్త భవనాల డర్మింగ్ మొత్తం కూడా వాళ్ళ చెత్త అంతా తెచ్చి కాలువలు వేయటం వల్ల ప్రమాదం వస్తుంది. అంటే ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర పంప్ హౌస్ నిర్మాణం జరిగినట్టు కొంత ముందు మీరే పరిస్థితి తప్పకుండా పంప్ హౌస్ కట్టాలి. నల్లాచారాలు కట్టిన తర్వాత తుమ్మలావలో చాలా వరకు పరిస్థితి కంట్రోల్లోకి వచ్చింది. వాళ్ళు వర్షం కూర్చున్నప్పుడు ఒక అరగంట కొద్ది నీళ్ళు వచ్చినా దేవీచౌక్ డౌన్ స్ట్రీమ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియా అంతా పంప్ హౌస్ పంప్ ద్వారా పంపించే అవకాశం. గోదావరి కనుక వరదలో లేకపోతే వెంట్ల ద్వారా వెళ్ళిపోతుంది. గోదావరి కనుక వర్షాలు లేనప్పుడు వెంటలు మూసారు, మురిగెళ్ళకుండా సిస్టమ్. ఇవాళ పంపు హౌస్ కూడా ఒకవేళ గోదావరి వరద వస్తే కూడా తోడిపోసేదానికి ఒక 500 హార్స్పవర్ పంపులు అక్కడ ఉంచారు. మరో పంప్ హౌస్ ఇక్కడ కట్టాలి. ఎందుకంటే మొత్తం ఎంటైర్ ఏరియా అంతా కూడా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గర నుంచి ఇక్కడ వస్తారు. ఈ పంప్ హౌస్ అత్యవసర నిర్మాణం చేస్తే చేయలే. ఎన్నిసార్లు మొత్తం ఈ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలంటే సమగ్రమైన డ్రైనేజ్ వ్యవస్థ కావాలి. రాజమహేంద్రవరానికి చూపులు గత ప్రభుత్వ హయాంలో సరదాలు ఖర్చు పెట్టేశారు కోట్ల రూపాయలు. అసలు పెట్టారు. అమృత పథకం డ్రైన్లన్నీ ఆగిపోయినాయి. అమృత పథకంలో డ్రైన్లన్నీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రం ప్రణాళిక గోదావరిలో కలవకుండా ఎంటైర్ ట్రీట్మెంట్ చేసిన వాటర్ అంతా కూడా డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ధవళేశ్వరం రావాలి. మేము ప్లాన్ చేసాం. అక్కడ ఎస్టీపీ ప్లాంట్ కూడా మొదలుపెట్టి ఆగిపోయింది. ఆ ఎస్టీపీ ప్లాంట్ కంప్లీట్ చేసుకొని 60 MLD అధునాతనమైన ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఆ నీరు తెచ్చిన తర్వాత ధవళేశ్వరం
బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్లో లంకల్లో కనుక దాన్ని వేయగలిగితే మామూలప్పుడు ఇంకిపోతుంది, మామూలప్పుడు కొట్టుకుపోతుంది. ఆ సిస్టమ్ పెట్టకపోతే మాత్రం రాజమండ్రి నగరమే కాదు, ఎందుకంటే గ్రేటర్ రాజమండ్రిగా మారుతుంది. గుంటూరు రాజమండ్రి రూరల్ మండలాలన్నీ గ్రామాలన్నీ కలగబోతున్నాయి. కానీ ఈ సమస్య దాన్ని మనం పటిష్టం చేయాలి. దానికి ఎంతైనా ఖర్చు అవుతుంది. నేను అదే ఎంపీ గారికి చెప్పాను, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి చెప్పాను. అందరం కూర్చున్నాను ఎక్సైజ్ చేసి 1000 కోట్లైనా 1200 కోట్లైనా 900 కోట్లైనా ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడే రాజమండ్రి ములుగు నుంచి ములుగు చూసుకుంటాం. దాని మీద టాప్ ప్రయారిటీ దానికి. ఇది బుచ్చేశ్వర్ గారు చెప్తున్నది. ఏదైతే రాజమండ్రి కానీ ధవళేశ్వరం కానీ బాధ పడడానికి ప్రధాన కారణం డ్రైనేజ్ అంటే గోదావరి కంటే టౌన్ ఏరియా లోతట్టు ప్రాంతం ఉంటూ వరద వచ్చినప్పుడు ఈ ముప్పు తప్పుడు పరిస్థితి అవుతుంది. అయితే పంపులు నిర్మాణం ద్వారా పంపులతో ఎత్తిపోయడం ద్వారా దీన్ని ప్రస్తుతం అయితే చర్యలు తీసుకుంటాం. అయితే దీర్ఘకాలికంగా వాళ్ళు కార్యాచరణ తీసుకొచ్చింది. ఒక 1000 కోట్లు వచ్చేది సరే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఈ గుర్తంతా దిగే విధంగా ఒక ప్రణాళిక తీసుకురావాల్సి ఉంది. దానికోసం ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఆ గత ప్రభుత్వంలో అన్ని సోకులు వేశారు కానీ డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచలేదు, సీల్డ్ తీయలేదు. దీనివల్ల ఒకదానికి డ్రైన్ అనుసంధానం కాకపోవడం వల్ల రాజమండ్రి సిటీలో ముందు బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీరామూర్తి, రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్.